ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో ఉండబడేటట్టు పోరాట యోధుడు ఈరోజు విద్యకి మార్గదర్శకులు, మహిళలకి విద్య వచ్చిందంటే ఈరోజు మహిళలకు విద్యా మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబా పూలే. మహాత్మా జ్యోతిబా పూలే ఈరోజు 9 సంవత్సరాల వయసులో సావిత్రిబాయి పూలే వయసు 9 సంవత్సరాలు, ఆయన వయసు 13 సంవత్సరాల వయసులో వివాహమాడి ఆ వివాహ దాంపత్యం వైపు మోజు వైపు వెళ్లకుండా కేవలం ఈ దేశంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాలు, అణచివేయబడినటువంటి వర్గాల మీద నిరంతరం వాళ్ళ అభివృద్ధికే పోరాటం చేసినటువంటి మహనీయుని విగ్రహాల వద్ద ఈరోజు ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కుల్ని, రిజర్వేషన్స్ని కల్పిస్తే అటువంటి ఈరోజు మహనీయుల మేధావుల వర్ధంతులు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విగ్రహాల వద్ద ఈరోజు రాజకీయ పార్టీలకి భిక్ష భారత రాజ్యాంగం అయితే రాజకీయ పార్టీల నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అయితే, వాళ్ళ రాజకీయ పార్టీల పుట్టుక భారత రాజ్యాంగం అయితే ఈరోజు మహనీయుల విగ్రహాల దగ్గర కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఓ పక్క తెలుగుదేశం జై తెలుగుదేశం మాట్లాడుతూ మరో పక్క జై జగన్ అని మాట్లాడుతున్నట్టు సిగ్గుపడాలి పాలకులు చెప్తా ఉన్నాం. సిగ్గుపడాలి అధికార ప్రతిపక్ష పార్టీలు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను తీసుకెళ్ళడానికి పోటీ పడండి. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్ళడానికి పోటీ పడండి. కానీ ఎస్ మంచిదే, మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీ భవనాలు కట్టించారు. ఈరోజు అంబేద్కర్ బీసీ సర్కిల్ని తీసుకొచ్చారు, మంచిదే. దానికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు విస్తృతంగా చేయండి తప్ప మీ పార్టీల యొక్క ప్రతిష్టలను పెంచుకోవడానికి విగ్రహాల దగ్గర నినాదాలు చేసే కార్యక్రమాలు మానుకోవాలని మాలమహానాడుగా హితవు పలుకుతూ ఉన్నాం, మాలమహానాడుగా చెప్తా ఉన్నాం. ఈరోజు పూలే గారు ఆశయాలను తీసుకెళ్ళడానికి ఈరోజు మాలమహానాడుగా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులకి ఆదర్శవంతులుగా మీరు పనిచేయాలే తప్ప ఈరోజు ఒకరి మీద ఒకళ్ళు పోటీతత్వంతో మీరు చేసే కార్యక్రమాలు స్వస్తి పలకాలని, పూలే ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని మీకు చేత అయితే ఈరోజు విద్యని ఓ అభివృద్ధి స్థాయిలో తీసుకురావడానికి మొట్టమొదటి మహిళలకి స్కూల్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత పూలే గారిదైతే ఆ విగ్రహాలను ప్రతి మండల కేంద్రంలో పూలే విగ్రహాలను ప్రభుత్వ ఖర్చులతో పెట్టడానికి రాజకీయ పార్టీలు ముందుండాలే తప్ప మీ పార్టీలు ప్రతిష్టలు పెంచుకోవడానికి